నమస్తే అండి. నేను రత్నపిల్ల. వంగవీటి మోహనరంగ. ఇది పేరు కాదు, ఒక చరిత్ర. ప్రజల మధ్యలో పుట్టిన ఒక ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగ. రంగా గారు చనిపోయి 3 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా లక్షలాది గుండెల్లో నిలిచిపోయిన మహోన్నతుడు వంగవీటి మోహనరంగ గారు. బెజవాడ రాజకీయాల్లో చెరగని ఒక ముద్ర ఈయన యొక్క సొంతం. బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. రంగా అంటే ఒక ధైర్యం, నిరుపేదల ఆశా జ్యోతి, పోరాట యోధుడు. సమస్యలపై యుద్ధం చేయడమే కాక చరిత్ర పుటల్లో పాఠాలుగా మలుచుకునేంత గొప్ప ఆశయ సాధకుడు. ఆ ఆశయాన్ని నింపిన జీవితం ఆయనది. చివరి శ్వాస వరకు ఆశయాన్నే పెట్టుకుని ముందుకు వెళ్ళిన వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పేదవాడి కన్నీటిని తీర్చి ఆశయాన్ని రగిల్చిన ఒక వ్యక్తి వంగవీటి మోహనరంగ. తెలుగు రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా నిలిచిపోయారు ఆయన. ప్రజల గమనాన్ని ఆకర్షించిన నాయకత్వం ఉన్న ఒక ఏకైక వ్యక్తి వంగవీటి మోహనరంగ. ప్రజల సమస్యలపై అంకిత భావంతో పోరాడిన వ్యక్తి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నేతగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. మోహనరంగ ఒక ధైర్యం, ఒక నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ రాజకీయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఉండేలా చేశాయి. వంగవీటి మోహనరంగ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేశారు. ఆయన గురించి మాట్లాడుకుంటే సమాజం పట్ల తనకున్న శ్రద్ధ, బాధ్యత స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే నాయకుడు వంగవీటి మోహనరంగ. తన నాయకత్వంలో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని శృతాంజలి గడిస్తూ జోహార్ వంగవీటి మోహనరంగ.